హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కూర అండి. ఇది చాలా అంటే చాలా బాగుండేటువంటి వెరైటీ కర్రీ. ఒకసారి ఎప్పుడు మీరు దొండకాయని టమాటాలు వేసి లేకపోతే ఫ్రై చేసి చూస్తారు. ఇలా మసాలా కర్రీ ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి ముందుగా దొండకాయలు అయితే ఇలా తీసుకున్నానండి. ఒక 1/2 kg దొండకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని వెనక వైపు ముందు వైపు ఉన్నటువంటి తొడాలు అనేవి తీసేసిన తర్వాత వీటిని ఇలా పొడవుగా చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. అలానే మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఉండాలండి మంచిగా. మరీ ఎక్కువ పొడవుగా కాదు, అలానే చిన్నగా కాదు. ఇప్పుడు కూరలోకి నేను చిన్న ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నాను. వీటిని పొట్టు తీసి శుభ్రంగా వెనక ముందు తొడాలన్నీ కూడాను తీసేసి కడిగి ఇలా ఒక్కొక్క కాయను వచ్చేసి 8 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. చూసారా, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని మొత్తం కూడా ఈ ఉల్లిపాయలని మంచిగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అలానే కొద్దిగా మెంతులు, అంటే స్పూన్ జీలకర్రకి కొంచెం ఒక 2 చిటికెల మెంతులు వేసుకున్నాను. అలానే కొంచెం ఎండు కొబ్బరిని ముక్కలు చేసి వేసుకున్నానండి. దీన్ని కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా కొద్దిగా దోరగా వేగనివ్వాలి. అలా అని మరీ ఎక్కువగా మాడకూడదు. ఇలా తిప్పుకుంటూ వేపినట్లయితే కింద ఏమీ అడుగు అంటకుండాను మంచిగా వేగిపోతాయి. త్వరగా వేగాలని చెప్పేసి నేను ఇందులో సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసి మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కూరకు సరిపోయేంత కారం, అలానే పసుపు కొంచెం, అలానే ఒక 8 ఎల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, అవి వేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. చూసారా, ఇలా పేస్ట్ లాగా అయితే పట్టుకున్నాను. అలా అని మరీ మెత్తగా కూడా లేదండి, కొంచెం ఉల్లిపాయ పలుకులు తగిలే విధంగా ఉందన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయలు వేయించుకున్నటువంటి బాండీలోనే కూరకు సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కూడాను తాలింపంతా కూడాను దొండకాయ ముక్కలకి కలిసే విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత కొంచెం దొండకాయ ముక్కలు వేగాయండి. ఇందులో పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. ఇలా ఇక వీటిని దోరగా వేగే వరకు వేపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా కడిగి వేసానండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండును అయితే తీసుకొని నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకుంటాను. ఇప్పుడు దొండకాయలు అయితే 10 నిమిషాలకి చూడండి ఎలా వేగిపోయాయో, మంచిగా వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది కర్రీకి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నట్లయితే దొండకాయ ముక్కలు అనేవి అడుగున మాడవు, అలానే అన్నీ కూడా సమానంగా వేగుతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్టుని ఈ దొండకాయలలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడాను దొండకాయలకు పట్టే విధంగా కలుపుకొని ఒక గిన్నెలో మనం చింతపండు పులుసు పిసికాం కదా, అది అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఉల్లిపాయలు పచ్చివాసన అనేది పోయిందనమాట. కూర అయితే కమ్మటి వాసన వస్తుందండి. చాలా అంటే చాలా బాగా ఉడికింది.
కూర కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. చూసారు కదా, మరి ఎంతో రుచికరమైనటువంటి దొండకాయ ఉల్లికారం. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారనమాట. ఇంకా మళ్ళా కావాలని అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. మరి ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.